ఓం నమో నారాయణాయ. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారి నుంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా శ్రావణ శుక్రవారం పూజను ఇంట్లోనే సులభంగా పద్ధతిగా ఎలా చేసుకోవాలో, ఆ తర్వాత మనం పాటించే ఆచారాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాల గురించి వివరంగా తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం పూజకు ముందస్తుగా అంటే గురువారం సాయంత్రమే ఇల్లు శుభ్రం చేసుకొని గుమ్మానికి మామిడాకుల తోరణం, గడపకు పసుపు కుంకుమ దిద్దుకోవాలి. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి. మొదటిగా పీటపై బియ్యపిండి మరియు పసుపుతో ముగ్గు వేసి దానిపై ఒక పళ్ళెంలో గుప్పెడు బియ్యం పరచాలి. బియ్యం పైన పసుపు రాసిన రాగి, ఇత్తడి లేదా వెండి కలశాన్ని ఉంచాలి. కలశంలో మంచినీరు నింపి కొద్దిగా పసుపు కుంకుమ పువ్వులు ఒక నాణెం వేయాలి. కలశం పైన 5 మామిడాకులు పెట్టి పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచి అమ్మవారి ప్రతిమను అమర్చాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఆచారం, పీట పక్కన తమలపాకు ఉంచి పసుపుతో వినాయకునితో పాటు గౌరమ్మను కూడా ప్రతిష్ఠించుకోవాలి. ఒక్కో ఇంట్లో ఒక్కో ఆచారం ఉంటుంది. కొందరు ఒకే గౌరమ్మను పూజిస్తే ఇంకొందరు తల్లి గౌరీదేవి, కూతురు లక్ష్మీదేవిని సంకేతకంగా జంట గౌరమ్మలను ప్రతిష్ఠిస్తారు. కాబట్టి మీ ఇంటి పద్ధతిని బట్టి మీరు గౌరమ్మను సిద్ధం చేసుకోండి. అనంతరం అమ్మవారి పక్కన కొత్త బట్టలు, మట్టి గాజులు, పరిమళభరితమైన పూలు, పండ్లు, పసుపు కుంకుమ గిన్నెలు అమర్చుకోవాలి. అలాగే 9 పొరల నూలు దారానికి పసుపు రాసి 9 ముడులు వేసి తయారు చేసిన 9 ముడుల తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచాలి. అన్నీ సిద్ధమయ్యాక మొదటి ముఖ్యమైన పనిగా దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 ప్రమిదల్లో దీపాలు వెలిగించి పసుపు కుంకుమ పువ్వులతో నమస్కరించుకోవాలి. దీపారాధన తర్వాత ఆచమనం చేయాలి. ఉద్ధరిణితో కుడి చేతిలో నీటిని తీసుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు తాగి చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాత కుటుంబ శ్రేయస్సు కోసం సంకల్పం చెప్పుకోవాలి. ఇక పూజా క్రమంలో మొదట మనం ప్రతిష్ఠించిన పసుపు వినాయకుడికి, ఆ తర్వాత గౌరమ్మకు పసుపు కుంకుమ పువ్వులతో పూజించి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. అటు పిమ్మట ప్రధాన పూజగా లక్ష్మీదేవికి 108 నామాలతో అష్టోత్తర శతనామావళి చదువుతూ పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజించాలి. పూజ ముగిశాక అమ్మవారికి పరమాన్నం, పులిహార లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించి నీటితో ప్రోక్షణం చేయాలి. నైవేద్యం తర్వాత పూజించిన 9 ముడుల తోరాన్ని కుడి చేతికి కట్టుకొని అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి. హారతి పూర్తయిన వెంటనే ఇంట్లోని పెద్దల పాదాలకు అలాగే భర్త పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. సాయంత్రం వేళ ముత్తైదువులను పిలిచి పసుపు కుంకుమ తాంబూలం సమర్పించాలి. ఆచారాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఇప్పుడు మనం ఈ పూజలో పాటించిన ప్రత్యేక ఆచారాల వెనుక అసలైన అంతరార్థాన్ని తెలుసుకుందాము. ఆచమనం ప్రాశస్త్యం. పూజకు ముందు ఆచమనం చేయటం వల్ల మనస్సు, వాక్కు, శరీరం త్రికరణ శుద్ధి అవుతాయి. శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజితమై పూజపై ఏకాగ్రత పెరుగుతుంది. పసుపు వినాయకుడు, గౌరమ్మ. ఏ పూజైనా విఘ్నాలు రాకుండా వినాయకుడితో మొదలవుతుంది. గౌరీదేవి అమ్మవారి ప్రతిరూపం. ఆమెను నిష్ఠతో పూజిస్తే ఇంట సౌభాగ్యం, సంతాన ప్రాప్తి, అన్యోన్యత కలుగుతాయి. మామిడాకులు, గడప పసుపు. ఇవి ఇంట్లోకి దుష్టశక్తులు, క్రిములు రాకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయి. కలశ ఉద్వాసన. పూజ ముగిసిన మరుసటి రోజు ఉదయం పూజ చేసి కలశాన్ని కొద్దిగా ఉత్తరం వైపునకు జరిపి ఉద్వాసన చెప్పాలి. కలశంలోని నీటిని ఇల్లంతా చల్లి మిగిలినవి చెట్లలో పోయాలి. పీట కింద ఉన్న బియ్యాన్ని వంటల్లో లేదా ప్రసాదంలో వాడవచ్చు. చూశారు కదా,
ఎంత స్పష్టంగా, ఎంత ప్రశాంతంగా శ్రావణ శుక్రవారం పూజను చేసుకోవచ్చో ఈ ఆధ్యాత్మిక మార్గదర్శిని మీ ఇంటి లక్ష్మీదేవతలైన కొత్త పెళ్లి కూతుర్లకు, మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.